ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మన రెడ్ సార్ గురించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, కేవైసీ గురించి, కమిషన్ గురించి, అప్లికేషన్స్ గురించి, నేమ్ పేర్ల గురించి, వీటన్నిటి గురించి కూడా ఒక మంచి మెసేజ్ అయితే మనకు రెడ్ గారు ఇవ్వడం జరిగింది. మనం నిజంగా మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఏం చేశామో కంటే మనం ఎదురుగా ఎక్కడికి వెళ్తున్నామో అది ముఖ్యం. మనందరం ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. మనం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాం. దానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. కొత్త వాహనం విక్టరీ విత్ యాష్, ఇది మన హోల్డింగ్ ఏరియా బ్రిడ్జ్. పాత వాహనం ఓల్డ్ ప్లాట్ఫామ్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మనం ఇక్కడే ఉండాలి. ఇది కొత్త వ్యాపారం పేరు కాదు, కేవలం తాత్కాలిక ప్లాట్ఫామ్ పేరు. గో ఫౌండర్స్, ఓ ఫౌండర్స్ లాగా ఇది కూడా ఒక మధ్యంతర స్థానం. ఎందుకు విక్టరీ విత్ యాష్? యాష్ ముఫారా గారి దృష్టిని అర్థం చేసుకుని ముందుకు సాగడానికి. ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ ప్లస్ ట్రైనింగ్ సెంటర్ కూడా. కొత్త దశలోకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ అండ్ వెరిఫికేషన్ తప్పనిసరి. క్వాలిఫికేషన్ ఎలా పొందాలి? లింక్ పై క్లిక్ చేయాలి. 10 నుంచి 12 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. కేవైసీ పూర్తి చేయాలి. నిజమైన వ్యక్తి అని నిరూపించాలి. పాస్పోర్ట్, ఐడి లేదా ఇతర ప్రూఫ్ అవసరం కావచ్చు. మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్క భారతీయుడికి కూడా మ్యాండేటరీ కాబట్టి, ఆధార్ కార్డు వివరాలన్నీ కూడా సవ్యంగా ఉంటాయి కాబట్టి, అదే ఆధార్ కార్డుకు పాన్ కార్డు కానీ, మొబైల్ నంబర్ లింకప్ కానీ, ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ నేమ్స్ కానీ అన్నీ కూడా లింకప్ అయి ఉంటాయి కాబట్టి మనం ఆధార్ కార్డుని మెన్షన్ చేసేదే చాలా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. ఈ కేవైసీ మరియు ప్రశ్నలు కంపెనీ బయట థర్డ్ పార్టీ చేస్తుంది. కేవైసీ కానీ వాటికి ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ దానికంతా మనం ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఇవన్నిటిని కూడా కంపెనీ బయట థర్డ్ పార్టీ చేస్తుందంట. అన్నీ పూర్తయ్యాక గ్రీన్ టిక్ వస్తుంది, అప్రూవల్ చేసినట్టు, గ్రీన్ అప్రూవల్ అయినట్టు. అప్పుడు మాత్రమే మీరు విక్టరీ విత్ యాష్లో అర్హులు అవుతారు అని నిర్ధారించుకోండి. ఖాతాల విషయంలో స్పష్టత. పాత ఖాతాలు కొత్త ప్లాట్ఫామ్కి రానివి. ఒకే వ్యక్తి ఒక ఖాతా మాత్రమే ఉంచుకోవాలి. మీ భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు కొత్త ఖాతా తెరవవచ్చు. వారు కూడా కేవైసీ పూర్తి చేయాల్సి వస్తుంది. వేరే పేరుతో ఖాతా ఉంటే అది సరే. విక్టరీ విత్ యాష్లో లభించే అంశాలు: ట్రైనింగ్, మార్గదర్శకత్వం అంటే గైడెన్స్, వీడియోలు అండ్ బోధనలు, వారానికి ఒకసారి ఎడ్యుకేషన్ అండ్ కోచింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా పాఠాలు. ఇవన్నీ పూర్తిగా ఉచితం. కానీ వీటికి సాధారణంగా డబ్బు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ కోచింగ్లా యాష్ గారు తన ఖర్చుతో అందిస్తున్నారు మనందరికీ కూడా. ఎక్సలెంట్ అండి. రెఫరల్ అండ్ సర్కిల్ సిస్టమ్. మీరు అర్హత పొందిన తర్వాత ఒక రెఫరల్ లింక్ వస్తుంది. ఆ లింక్తో మీ సర్కిల్ అంటే మీ గ్యాంగ్ తయారు చేసుకోవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులు అందరినీ ఆహ్వానించండి. ఇది మీ సమయం, మీరు మెరిసే సమయం. 3 స్తంభాలు అంటే 3 పిల్లర్స్. అవి కూడా మనకు ఇప్పుడు వచ్చినటువంటి పాపప్ ఏదైతే నిన్నటి రోజు వచ్చినట్టు పాపప్ ఉందో ఆ పాపప్లో మనకు ఆల్రెడీ మనం చూసాం. రైస్, రీసెట్, రీఫోకస్. రైస్ అంటే ఏంటి? మీ అంచనాలను పెంచుకోండి అని. రీసెట్ అంటే ఏంటి? పాత అలవాట్లు, పాత విధానాలు వదిలేయండి అని. రీఫోకస్, కొత్త దిశలో పూర్తి దృష్టి పెట్టండి. విజయానికి అవసరమైన అంశాలు: కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. సెల్ఫ్ సఫిషియంట్ అంటే స్వయం సమృద్ధి అవ్వాలి. ఉచితం అనే మైండ్ సెట్ వదిలేయాలి. కొంత శ్రమ, కృషి తప్పనిసరి. కంపెనీ యూట్యూబ్, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెటింగ్ ద్వారా సహాయం చేస్తుంది. కానీ మనం కూడా మన పని మనమే చేసుకోవాలి. సారాంశం: విక్టరీ విత్ యాష్ అంటే ఒక వంతెన, అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. పాతది నుండి కొత్తదానికి. ఇది యాష్ గారు ఆల్రెడీ మనకు గ్లోబల్ లైవ్ వెబినార్లో మనకు ఆల్రెడీ చెప్పేశారు. ఇది ట్రైనింగ్ హబ్ ప్లస్ హోల్డింగ్ ఏరియా ప్లస్ కమ్యూనికేషన్ సెంటర్. ఎవరైనా నేరుగా కొత్త వాహనం, న్యూ బిజినెస్ స్టేజ్లోకి వెళ్ళరు. ముందు విక్టరీ విత్ యాష్లో అర్హత సాధించాలి. ఇది గుర్తించండి. ఇది మనకు భద్రత, భరోసా, గైడెన్స్ కలిగించే స్థలం. ఇంకా చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇది వ్యాపారం కాదు, ఇది తాత్కాలిక హోల్డింగ్ ప్లాట్ఫామ్.
డబ్బు అవసరం లేదు, కానీ క్వాలిఫికేషన్ తప్పనిసరి. ఇక్కడ నేర్చుకున్నదే మనను కొత్త వ్యాపారంలో విజయవంతం చేస్తుందని మనకు రెడ్డి గారు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మనకి ఇంకా మరికొన్ని చాలా మల్టిపుల్ ఐడీస్ పట్ల చాలామందికి కొంచెం ఉన్నటువంటి విషయాలు అవి కూడా ఆల్రెడీ ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. బట్ ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పేటట్టుంటే ఆ విషయం కూడా మనం ఇక్కడ మాట్లాడుకునేస్తాం. జూలీ మేడం గారి మాటల విషయంలో పాత అకౌంట్లు పొజిషన్స్, ఫౌండర్ పొజిషన్స్ అన్నీ సేఫ్గా పాత సిస్టంలోనే ఉన్నాయి. వాటిని కొత్త బిజినెస్లోకి తీసుకురావచ్చు, కానీ వాటిని మనం మెసేజ్ చేయగలమా అనేది అసలు ప్రశ్న. వాటిని మనం మేనేజ్ చేయగలమా అనేది అసలు ప్రశ్న. ఓకేనా? వాటిని మనం మేనేజ్ చేయగలమా అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రతి అకౌంట్ ఒక్కో బిజినెస్ లాంటిదే. ప్రధాన పాయింట్లు: మన లక్ష్యం విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళి తర్వాత డ్రీమ్ బిజినెస్లోకి అడుగు పెట్టడం. ఉదాహరణకు 20 అకౌంట్లు ఉన్నాయని అనుకోండి. ఒకటి మెయిన్ అకౌంట్ అంటే మదర్ అకౌంట్, మిగతా 19 సర్కిల్లో ఉంటాయి. ముందుగా మెయిన్ అకౌంట్నే క్వాలిఫై చేయాలి, తర్వాత కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, మన బిజినెస్ని బలపరుచుకోవాలి. మిగతా 19 అకౌంట్లను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా ఇతరులకు ఇవ్వచ్చు. వాళ్ళను కూడా అదేవిధంగా గైడ్ చేయాలి. కుటుంబం లేదా ఫ్రెండ్స్ అనుకోకపోతే మన మీదే ఫోకస్ చేసి మన లైఫ్ మార్చుకోవాలి. తర్వాత వాళ్ళకే ఆసక్తి వస్తుంది. ఒక మెయిన్ అకౌంట్ చాలు, దానితోనే మంచి ఫలితాలు వస్తాయి. పెండింగ్ పొజిషన్స్ కొనడం వృధా కాదు. అవి భవిష్యత్తులో మనం గిఫ్ట్లా ఇతరులకు ఇవ్వగలిగిన అవకాశాలు. ముందుగా మన బిజినెస్ను బలపరిచి తర్వాత ఇతరులకు సహాయం చేయాలి. ఇది మన లెగసీగా మిగిలిపోతుంది, అంటే యాష్ వారసులుగా మనం మిగిలిపోతుంది. జూలీ మేడం చెప్పింది ఏమిటంటే, తొందర పడకుండా ముందుగా మెయిన్ అకౌంట్పై దృష్టి పెట్టి విక్టరీ విత్ యాష్ ద్వారా డ్రీమ్ బిజినెస్కు సిద్ధం అవ్వండి. మిగతా అకౌంట్లు భవిష్యత్తులో మనకు మన చుట్టూ ఉన్నవారికి ఉపయోగపడతాయి. వాటి విలువ మీకు తెలిసే అవకాశం పుష్కలంగా ఉంటుంది. వాటి గురించి మొత్తం యాష్ గారు మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది అని ఆయన చెప్పాడు. అంటే చాలామంది అడిగిన డౌట్, మనం ముందు చాలా అకౌంట్స్ పెట్టుకున్నాం, ఇక ముందు కూడా మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకోవచ్చా అంటే దానికి ఆయన సమాధానం క్లియర్గా ఇచ్చారు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నా, మళ్ళీ చెబుతున్నా, పాత అకౌంట్స్, పాత సిస్టమ్, పాత బిజినెస్ కొత్తలో క్యారీ అవ్వవు, కొత్త దశలోకి క్యారీ అవ్వవు, అక్కడికి తీసుకెళ్ళవు. అంటే పాతవి కొత్త బిజినెస్కి లింక్ కావు. మరి కొత్తలో మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకోవచ్చా? అవును, కానీ ఒక కండిషన్ తోటి. మీ పేరుతో ఒకటే అకౌంట్ ఉండాలి. ఇంకొన్ని అకౌంట్స్ కావాలంటే అవి మీ భార్య, మీ పిల్లలు, మీ స్నేహితుల పేర్లతో ఉండొచ్చు. వాళ్ళు స్వయంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి కేవైసీ కంప్లీట్ చేస్తే వారికి అకౌంట్స్ వస్తాయి. ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు. నా దగ్గర ముందు 13 అకౌంట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు ఒక్క అకౌంట్ ఉన్నా సరిపోతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా వైఫ్ జాయింట్కి కూడా ఒక అకౌంట్ ఉంది, అంతే, అంతకు మించి అవసరం లేదు. నా పిల్లలు కావాలనుకుంటే వాళ్ళు సైన్అప్ చేస్తారు, వాళ్లే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తారు, వాళ్లే కేవైసీ కూడా కంప్లీట్ చేస్తారు. ఆయన చెబుతున్న బాటమ్ లైన్, ఓల్డ్ అకౌంట్స్ పాతవి ఇక వాడం. గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ అకౌంట్స్ పాతవి ఇక వాడం. న్యూ అకౌంట్స్ ఒక్కొక్కటి అంటే ఇండివిజువల్ నేమ్లో మాత్రమే ఉంటాయి. కొత్త అకౌంట్స్ ఒక్కొక్కరికి ఒక్కటి మాత్రమే ఉంటుంది, ఇండివిజువల్ అకౌంట్తో మాత్రమే. కేవైసీ చేయడం తప్పనిసరి. ఆయన లాస్ట్లో కాన్ఫిడెంట్గా చెప్పారు, ఈ కేవైసీ ప్రాసెస్ అంత కష్టమేమీ కాదు, చాలా ఈజీగా సౌలభ్యంగా ఉంటుంది. అందరూ చేయగలిగేలా సింపుల్గా డిజైన్ చేశారు. సింపుల్ తెలుగు సమ్మరీ. ముందు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న కొత్త బిజినెస్లో ఒక్కో జెన్యూన్ పర్సన్కి ఒక్క అకౌంట్ మాత్రమే. పాత అకౌంట్స్ క్యారీ అవ్వవు. కొత్త అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే ఫ్యామిలీ లేదా ఇతర వ్యక్తుల పేర్లలో చేయాలి. వారు స్వయంగా కేవైసీ చేసి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చేయాలి. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. అలా చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాష్తో కలిసి ప్రయాణం సాగించగలరు డ్రీమ్డ్ బిజినెస్ వైపు. రైట్, కాబట్టి విక్టరీ విత్ యాష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా.
మనకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా కూడా